నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, పూర్ణిమ తిథి, హస్త నక్షత్రము, ఏప్రిల్ 12, 2025. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని స్వామివారికి ఉపచారాలు సమర్పించి తులసి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. 3వ రోజు వసంతోత్సవాల్లో భాగంగా మాధ్యాహ్నిక ఆరాధన పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేస్తారు. మరొక తిరిచిపైన రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, హనుమంతుల వారు మరొక తిరిచిపైన వేయించేస్తారు. కృష్ణస్వామివారు, రుక్మిణి అమ్మవారు మరొక తిరిచిపైన వేయించేస్తారు. 3 తిరిచులు ఏకకాలంలో విమాన ప్రదక్షిణంగా ఆలయం వెనుక భాగంలో కల వసంత మండపానికి చేరుకుంటారు. 3వ రోజు వసంతోత్సవాల్లో భాగంగా వైభవంగా వసంతోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం పూర్తయిన తర్వాత శ్రీరాముల వారు, లక్ష్మణస్వామి, సీతామ్మవారు, ఆంజనేయ స్వామివారు, మరొక సింహాసనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో, మరొక సింహాసనం పైన కృష్ణస్వామివారు, రుక్మిణి అమ్మవార్లకి ఏకకాలంలో స్నపన తిరుమంజనం ప్రారంభమవుతుంది. ఈ స్నపన తిరుమంజనం జరుపుకునేటప్పుడు పంచసూక్త పారాయణం చేస్తూ ఉంటారు. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి 3 మూర్తులకి ఏకకాలంలో వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. నక్షత్ర నీరాజన సమర్పణతోటి ఈ స్నపన తిరుమంజనం పూర్తి అవుతుంది. రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, హనుమంతుల వారికి, ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి, శ్రీ కృష్ణస్వామివారికి, రుక్మిణి అమ్మవారికి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తయిన తర్వాత వైభవంగా వసంత మండపంలో ఆస్థానం నిర్వహించి ఆస్థానం పూర్తయిన తర్వాత ఏకకాలంలో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో ఒక తిరిచిపైన, మరొక తిరిచిపైన రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, మరొక తిరిచిపైన కృష్ణస్వామివారు, రుక్మిణి అమ్మవారు వసంత మండపం నుంచి తిరువీధి ఉత్సవంగా మాడవీధి ఉత్సవం జరుపుకొని శ్రీవారి ఆలయంలోకి వేంచేస్తారు. నిత్యోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల సన్నిధిలో ముఖమండపానికి వేంచేస్తారు. అక్కడ ఆస్థానం పూర్తయిన తర్వాత గరుడాల్వారి మండపంలో నైవేద్యం పూర్తయిన తర్వాత సల్లింపు జరిగి గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఈ వసంతోత్సవాలు 3వ రోజు సందర్భంగా ఈరోజు శ్రీవారి ఆలయంలో గరుడి సేవ రద్దు చేయబడి ఉన్నది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివార్లకి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు నిర్వహించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.
ఓం